చైనా అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుంది. చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10% సుంకం విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో చైనా, హాంకాంగ్ల నుంచి వచ్చే పార్సిళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా పోస్టల్ సర్వీస్ ప్రకటించింది. ఫిబ్రవరి 4 నుంచి ఇది అమల్లోనికి వస్తుందని పేర్కొంది. కాగా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాసులపై 15% సుంకాలు విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఇతర దేశాలను సుంకాల పేరుతో ప్రతిసారి బెదిరించకుండా ఫ్యాంటనిల్ లాంటి సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవాలని అమెరికాకు చైనా హితవు పలికింది. సార్, ఇదేలా చూస్తారు? చైనా అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం అయితే కొనసాగుతుంది. చైనా ఉత్పత్తులపై 10% సుంకం విధిస్తే, అలాగే చైనా కూడా అంతే ధీటుగా ముఖ్యంగా చైనా నుంచి వచ్చే వాటి మీద దిగుమతి చేసుకునే దాని మీద సుంకం విధించింది. ఎలా చూడాలి? ఇవాళ ఇంటర్నేషనల్ ట్రేడ్ బిట్వీన్ చైనా అండ్ అమెరికా చూస్తే అమెరికా మీద $361 బిలియన్ చైనా మిగులుంది. $361 బిలియన్ చైనాకు అప్పు ఉంది, అంటే ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అంటే ఎక్కువ ఎగుమతులు 70% ఎగుమతులు చైనా నుంచి అమెరికాకు ఉంటే 30% ఎగుమతులు అమెరికా నుంచి చైనాకు ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ టారిఫ్ పెంచడం వల్ల అమెరికాకు తక్కువ సరుకులు చైనాకు పంపుతుంది కాబట్టి చైనా ఇచ్చిన కౌంటర్ టారిఫ్ వల్ల తక్కువ అబ్సల్యూట్ టర్ములు చెప్పాలంటే తక్కువ నష్టం అమెరికాకు. అట్లాగే చైనాకు కూడా నష్టమే, కానీ ఎక్కువ ఎగుమతులు చేస్తుంది కాబట్టి ఎక్కువ నష్టం చైనాకు. $361 బిలియన్ మిగులు ఉందంటే చూడండి అమెరికా మీద ఏ స్థాయిలో అమెరికాకి ఎగుమతి చేస్తుందో. కాబట్టి ఇద్దరికి రిలేటివ్గా ఇప్పుడు చైనా కౌంటర్గా టారిఫ్ విధించకపోతే అబ్సల్యూట్గా నష్టపడే అవకాశం ఉంది చైనా. కాబట్టి ఇప్పుడు 15% ఇది ఇచ్చినాక రిలేటివ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఇద్దరు నష్టపడతారు, కొద్దిగా అమెరికా నష్టపడుతుంది, ఎక్కువ చైనా నష్టపడుతుంది. తర్వాత అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఒక అన్యాయమైనటువంటి నిబంధనలు తీసుకొచ్చి మెక్సికో మీద కానీ, కెనడా మీద కానీ, రేపు భారతదేశం మీద కానీ అన్నిటి మీద కూడా దాడి చేస్తుంది. ఎందుకంటే 91లో ప్రపంచీకరణ అన్ని దేశాల మీద ఒత్తిడి తెచ్చి అమెరికా గ్లోబలైజేషన్ని అమలు చేసింది. ఎందుకంటే ప్రధానమైనది ఇదే. ఆనాడు అమెరికా చెప్పింది ఏంటంటే వరల్డ్ ట్రేడ్, ఫ్రీ ట్రేడ్ ఉంటే ప్రపంచ ట్రేడ్ పెరుగుద్ది, ప్రపంచంలో అన్ని దేశాలు అభివృద్ధి అవుతాయి. కాబట్టి ఈ బ్యారియర్స్ ఉండొద్దు, ఈ అడ్డంకులు ఉండొద్దు. కాబట్టి అన్ని దేశాలు చాలా సరుకుల మీద టారిఫ్లు ఎత్తేయాలి, లేదా కనిష్ట స్థాయికి తగ్గించాలని చెప్పేసి ఆనాడు ప్రపంచ బ్యాంకు ద్వారా ప్రపంచీకరణ తీసుకొచ్చారు. దీనికి అమెరికా నాయకుడు అట్లా తగ్గించిన తర్వాత మన దగ్గరనైతే వాజ్పేయి కాలంలో 800 వస్తువులకు టారిఫ్ తగ్గించారు. ఏది ఫ్రీ ట్రేడ్ అన్న తర్వాత ఇట్లా ఫ్రీ ట్రేడ్ చేస్తూ ప్రపంచం ఎదుగుతుంది, ప్రపంచ ట్రేడ్ ఎదుగుతుంది అని అనుకుంటున్నప్పుడు ఇవాళ అమెరికా అకస్మాత్తుగా మేము రానియమని చెప్పడం కరెక్ట్ కాదు. అందుకే చైనా మేము WTO కంప్లైంట్ చేస్తాం, WTO కంప్లైంట్ చేసింది. WTO సూత్రాల ప్రకారం ఒక్కొక్క సరుకుకు ఒక్కొక్క శాతం ఉంది, అంతకు మించి పెంచడానికి వీల్లేదు. కాబట్టి మేము WTOని అప్రోచ్ అవుతాం అంటున్నారు. కానీ ఫిలాసాఫికల్గా అన్ని దేశాలు నష్టపెట్టే అమెరికా చర్యని అన్ని దేశాలు కూడా కౌంటరు ప్రారంభించినాయి. ఏదేమైనా ఇది బెదిరింపులకు దిగి ఏదో ఒక టర్మ్స్, పనామా బెదిరింపు దిగి పనామా కాలను స్వాధీనం చేసుకోవాలని, కెనడా మీద దివాలు దించి కెనడాని 51 రాష్ట్రంగా డిక్లేర్ చేసుకోవాలని, మెక్సికోని కాలబేరాన్ని తీసుకొచ్చి మధ్యన ప్రహరీ కట్టి మెక్సికో నుంచి అమెరికాకు రాకుండా చూడాలని, తర్వాత భారతదేశం మీద ఒత్తిడి చేసి భారతదేశం ఇండివిజువల్ స్టాండ్ లేకుండా అమెరికా వైపు మొగ్గాలని, ఇట్లా అనేకమైనటువంటి ఒత్తిళ్ళు ఉన్నాయి. అట్లాగే చైనా మీద టారిఫ్స్ పెట్టి చైనా ఎగుమతులు ఇవాళ ప్రపంచం మొత్తాన్ని ఏళ్తా ఉంది. అమెరికానే కింద పడేసింది. ఆ తర్వాత భారతదేశానికి చైనా మధ్య కూడా మనం ఏడాదికి $17 బిలియన్ సరుకు మనం ఎగుమతి చేస్తే చైనా $100 బిలియన్ మనకు ఎగుమతి చేస్తుంది. అంటే దరిదాపు 83 బిలియన్ చైనా మిగులుగా ఉంది. కాబట్టి భారతదేశం మిగులు ఉంది, అమెరికా మిగులు ఉంది, ప్రపంచవ్యాప్త దేశాల మీద మిగులు ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ అట్టుంది. కాబట్టి చైనాని కట్టడి చేయడానికి ఇతర దేశాలని ఉసిగొలుపుతుంది. భారతదేశం ఇండివిజువల్గా నిలబడదామంటే అట్లా కాదు, మాకు సరెండర్ అయ్యే ప్రవర్తించాలన్నట్టుగా మన మీద ఒత్తిడి తెస్తుంది. మెక్సికో తరపున ఒక ఒత్తిడి, మన కెనడా మీద ఒక ఒత్తిడి, పనామా మీద అయితే చాలా అన్యాయం. ఆ పనామా కాలవ పనామా దేశాన్ని దరిదాపు సముద్రం మీద జరిగేటువంటి ట్రేడ్లో 5% పనామా కాలువ ద్వారా జరుగుతుంది.
ఆ పనామా కాలువని స్వాధీనం చేసుకొని ప్రపంచ వ్యాపారాన్ని తన చేతుల్లో పెట్టుకోవటానికి ఇవాళ అమెరికా దుందుడుగా ప్రవర్తిస్తుంది. ఇవన్నీ కూడా అమెరికానే ప్రపంచ పోలీస్ అంటే మళ్ళీ దానికి ట్రంప్ వచ్చి ఇంకా పెద్ద అగ్రెసివ్ పోలీస్ అయిపోయింది. ఇవాళ అన్ని దేశాలు కూడా అతలాకుతలం అవుతున్నాయి. అట్లాగే రష్యాకు వ్యతిరేకంగా యుక్రెయిన్ నిలబెడుతున్నారు. ఇవాళ యుక్రెయిన్ నుంచి డిమాండ్ చేసింది ఏంది, మీకు యుద్ధంలో సపోర్ట్ చేస్తాం కానీ మీ దగ్గర ఉన్న మినరల్స్ అన్ని మాకు స్వాధీనం చేయడానికి ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎంత అన్యాయం అండి. అన్ని దేశాలను ఆక్రమించుకోవటానికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఇవాళ చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుండు. ఇది ఏమైనా ఒక ప్రత్యక్ష యుద్ధం జరిగిందనకన్నా కూడా ట్రేడ్ వారు జరిగితే ఇవాళ ప్రపంచ వ్యాపారం అంతా కుదేలయ్యేటువంటి అవకాశం ఉంది. దానివల్ల అన్ని దేశాలు నష్టపడే అవకాశం ఉంది. సార్, అలాగే గుండు సూది నుంచి మొబైల్ వరకు కూడా అన్ని వస్తువుల్ని అయితే తక్కువ ధరకే చైనా ఉత్పత్తులు అయితే ఇస్తున్న పరిస్థితి. మరి చైనా ఉత్పత్తుల్ని కట్టడి చేయడం అంత సులువు అంటారా? చైనా ఒక 3 ఏళ్ల కిందనే స్ట్రాటజీ మార్చింది. చైనా 3 ఏళ్ల కింద ఏం చేసిందంటే ఈ అమెరికా ఈ పని అంతా చేస్తుందని ముందే అవగాహనకు వచ్చి డొమెస్టిక్ కన్జంప్షన్ ప్రోత్సహించారు. అంటే వాళ్ళ ఉత్పత్తులు వాళ్ళ దేశం కొనేటట్టుగా. మరి 145 కోట్ల జనాభా అంటే పెద్ద మార్కెట్ కాబట్టి వాళ్ళ ప్రజలందరూ వాళ్ళ వస్తువులు వాడకం చేసే విధంగా వాళ్ళ ప్రజలకు అవసరమైన వస్తువులను ఉత్పత్తి చేయడం మార్చింది. ఎక్స్పోర్ట్ వ్యూహం మార్చి డొమెస్టిక్ ప్రొడక్షన్ తీసుకొచ్చింది 3 ఏళ్ల నుంచి. దాంతో ఇవాళ చైనా తట్టుకోగలుగుతుంది అమెరికా తోటి. ఆ వ్యూహం ముందే మార్చుకున్నారు. అమెరికా ఈ పని చేస్తుందని తెలుసు వాళ్ళకు. కాబట్టి ఇవాళ ఏదేమైనా ప్రపంచ వ్యాపారంలో ఒక వెనకబడ్డ దేశాలు చైనా కానీ భారతదేశం కానీ ముందుకు పోతుంటే ఎట్లా కట్టడి చేయాలని అమెరికా ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇటువంటి ప్రయత్నం ఇప్పుడు గ్లోబలైజేషన్లో మనకు సర్ప్లస్ ఉన్నటువంటి లేబరు అమెరికాలో పోయి పని చేసుకుంటున్నారు. అమెరికాలో సర్ప్లస్ ఉన్నటువంటి క్యాపిటల్ ఇతర దేశానికి ఎక్స్పోర్ట్ చేసి ఇండస్ట్రీస్ పెట్టి లాభాలు సంపాదించుకొని పోతారు. వాళ్ళకు సర్ప్లస్ ఉన్న క్యాపిటల్ మన దేశం వచ్చి లాభాలు సంపాదించకపోయినప్పుడు మన దేశంలో ఉన్న సర్ప్లస్ లేబర్ వాళ్ళ దేశం పోయి కష్టం చేసుకొని సంపాదించుకోవడానికి ఎందుకు అభ్యంతరం? అంటే మా ప్రొటెక్షన్ పోతుంది, మా సెక్యూరిటీ పోతుందని మన దేశస్తులను ఎలాగొడుతున్నారు, ప్రపంచంలో అన్ని దేశస్తులను ఎలాగొడుతున్నారు. మరి మన దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిని కూడా వాళ్ళని ఎలాగొట్టాలా అంటే ఇటువంటి ఎంత కూడా అనర్థాలకు దారితీసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ అన్ని దేశాలు కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి అమెరికా నిలవరించడం అవసరం. అట్లా కాకుండా ఎవరు వాళ్ళకే ఆపర్చునిస్ట్గా వ్యవహరిస్తే అందరిని మడత పెట్టి వాళ్ళ దేశాలని డిసడ్వాంటేజ్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. సార్, ఒక రకంగా చూస్తే డాలర్తో చైనా కరెన్సీ యువాన్ అయితే పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తులో డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించే అవకాశం ఉందంటారా? డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించాలంటే మన ప్రొడక్షన్ కెపాసిటీని పెంచుకోవటమేనండి. మనకు ఇప్పుడు డాలర్ల సప్లై డిమాండ్ ఆధారంగా ఇంటర్నేషనల్ డాలర్ రేటు నిర్ణయం అవుతుంది. ఒకప్పుడైతే ఒక 50 ఏళ్ల కిందనైతే బంగారం నిల్వలను బట్టి దాని ధరను బట్టి డాలర్ విలువ ఫిక్స్ అయ్యేది. ఏ రూప కరెన్సీ అని అట్టే ఉండేది. దాన్ని మనకు ప్యారిటీ థియరీ అంటారు. అటువంటి ప్యారిటీ థియరీ పోయి పర్చేజింగ్ ప్యారిటీ థియేటర్ అంటే కొనుగోలు శక్తిని బట్టి కరెన్సీల విలువ నిర్ణయించబడేది. ఇప్పుడు ఆ సిద్ధాంతం పోయిన తర్వాత ఇప్పుడు ఎంతైనా ముద్రించుకోవచ్చు అనేది. ఇప్పుడు డాలర్ రేట్ ఏ ప్రకారం అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బట్టి నిర్ణయించబడుతుంది. డాలర్ రేటు పెరుగుతుంది, రూపాయల విలువ తగ్గిందంటే డాలర్లకు డిమాండ్ పెరుగుతుంది, రూపాయలకు డిమాండ్ తగ్గుతుంది. రైట్ సార్. ఒక్క మాటలో ఇక దానికి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి, మనకు టైం లేదు కాబట్టి ఇది సూత్రం. అందుకే రూపాయి విలువ తగ్గుతూ ఉంది, డాలర్ విలువ పెరుగుతూ ఉంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ అందె సత్యం గారు. వివిధ అంశాలపై చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి టు ది పాయింట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.